జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. జంతు కొవ్వులతో తయారు చేసిన ప్రసాదాలని రామ మందిరానికి అయోధ్యకి పంపించినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా? అందులో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు మిక్స్ అయ్యిందని మీరు ఎందుకంత ఖచ్చితంగా ఏదో మీరు దగ్గరుండి చూసి టెస్ట్ చేసి నిర్ధారించినట్టు చెప్తున్నారు? మరి ప్రూఫ్ ఏమైనా చూపించాలి కదా. మీరు ఒక రిపోర్ట్, ఇగో పలానా రామ మందిరానికి వెళ్ళిన లడ్డు శాంపుల్ని తీసుకెళ్ళి చెక్ చేస్తే, టెస్ట్ చేస్తే కొవ్వు వచ్చింది, నిర్ధారణ అయింది అని మీరు ప్రూఫ్, ఒక రిపోర్ట్ ఏదైనా చేతిలో పెట్టైనా మాట్లాడాలి కదా. సభ ఒకటి పెట్టేసుకొని రామ మందిరానికి 1,00,000 లడ్డూలు కొవ్వుతో కలిపిన, జంతు కొవ్వులతో కలిపిన లడ్డూలు పంపించారు అని చెప్పేస్తే ఆ మెసేజ్ పబ్లిక్లోకి ఎలాగెళ్తుంది?